స్థానిక కోరుకొండ రోడ్లో వించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం షణ్ముఖ హారతులు కూడా ప్రారంభించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నమవర్వర్యాయ చ కళ్యాయ చ నమశ్లోక్యాయ చావసనే నమ ఆసుషేణాయ చ ఆసురదాయ చ ప్రహితాయ చ నమో నిసంగణే చేషు ధమతే చ నమస్తీష్ణే చ వేచాయుధనే చ నమస్వాయుధాయ చ సుదన్వనే చ నమశ్రుత్యాయ ఘనతే చ నమ ఆఖ్యదతే చ నమ ప్రఖ్యదతే చ నమో భక్తిరికేభ్యః నమస్తాయ చ హరిచాయ చ నమో లోప్యాయ చోల్లప్యాయ చ నమో విచన్వత్కేభ్యో నమ నిరహతేభ్యో నమామి వత్కేభ్యః సిద్ధిదాయ ప్రభరామయే మతిమో యథా న సమసద్పదే చతుష్పదే విశ్వావిధీమతే యచ్చంజయోశ్చ మనురాయజే పితా తదస్యామతమ రుద్ర ప్రణీతౌ మానో మహాంతమదమానవర్భగం మానముట్. శ్రీ మహాగణాధిపతియే నమః. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మన దక్షిణ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి. ఇది తమిళనాడులో కొండలు ఇవన్నీ ఉండేవి, అక్కడ ఏమీ ఉండేది కాదు తమిళనాడు ప్రాంతాల్లో. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన తర్వాత మద్రాసు తమిళనాడు ప్రాంతం అంతా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో విశేషమైనటువంటి ఫలితాలు పొందారు. చేతనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలన్నీ దక్షిణ ప్రాంతంలో ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి దక్షిణ దేశాన్ని రక్షిస్తానని మాట తీసుకుని ఆయన ఈ దక్షిణ ప్రాంతాన్ని అంతా కాపాడడం కోసం వచ్చాడు ఆయన. అందుచేత ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి మనం ఆంధ్ర వాళ్ళం అవచ్చు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఈయన యొక్క అనుగ్రహంతో మంచి అభివృద్ధి చెందుతారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే కృత్తికా నక్షత్రం, అగ్ని నక్షత్రం అన్నమాట. ఇది కార్తికేయుడని పేరు. అంటే మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి వాడు ఈయన. భూమికి, సంపదలకు, సంతానానికి, మనోవాంఛ వివాహాదులకు అన్నిటికీ కూడా, అంటే జాతక చక్రంలో కుజగ్రహానికి ఆరాధన చేయాలంటే స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళు ఎవరు డెవలప్ అవ్వరో చెప్పండి. ఎంచేతంటే ఆయన భూభుజుడు, భూమికి కుమారుడు. భూమి కుమారుడైతే మనకి భూమి ఉంటే కదా అన్నీ, అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, భూములు, సంపదలు, ఎకరాలు, ఇవన్నీ కూడా ఆస్తులన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్లే మనకు లభిస్తాయి. ఆయన వల్లే ఆరోగ్యం ఉంటుంది. ఎంచేతంటే భూభుజుడు అంతేకాదు రక్తానికి సంబంధమైన గ్రహం ఈయన. అంటే మన శరీరంలో రక్తం బాగుండాలి అంటే ఈయన యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే నీరోగతా సిద్ధి ద్వారా ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సుబ్రహ్మణ్య స్వామి. అలాగే వివాహాది విషయాల్లో మాంగళిక సంబంధం, అంటే మంగళసూత్రం రావాలి అంటే ఆయన్ని కొలవలసిందే, అంటే వివాహం జరగడానికి. అంతేకాదు సౌభాగ్యం, ఆ మంగళసూత్రం నిలబడాలంటే సౌభాగ్యం. సౌభాగ్యం అంటే భర్త యొక్క ఆయుర్దాయాన్ని ఇచ్చేవాడు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి. అంచేత ఈయన్ని మా యొక్క అనుగ్రహం ఉంటే చాలట ఈ లోకంలో సమస్తమైనటువంటి విషయాల్లో అన్నింటా కూడా మనం తప్పనిసరిగా విజయాన్ని పొందగలుగుతాం. అంచేత సదా ఈ సుబ్రహ్మణ్య స్వామి వెలిసినటువంటి దేవుడు మన కోరుకొండ రోడ్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రసిద్ధి కలిగిన వాడు. ఈయన ఎప్పుడో చిన్న పాకలో ఉండి, చిన్న గుళ్ళో ఉండి అలా 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 అభివృద్ధి చెందారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం ఇక్కడ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా వారి యొక్క అనుగ్రహంతో మంచి అభివృద్ధిలో ఉన్నారు. అంతేకాదు ఈ స్వామిని దర్శిస్తే చాలు సమస్తమైన దోషాలు పోతాయి. దీనికి మనకి ఇసుపల్లి సుబ్రహ్మణ్యం గారు వీరంతా కూడా ధర్మకర్తలుగా ఉండి ఈ దేవాలయాన్ని రక్షిస్తూ ప్రజలకు అందుబాటులో అనేకమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ స్వామిని సదా కాపాడుతున్నారు. ఆ స్వామి అనుగ్రహంతో వారికి, వారి కుటుంబ సభ్యులకి, అంతేగాని సమస్తమైనటువంటి జనులందరికీ కూడా, కమిటీ సభ్యులకి, మిగిలిన వారందరికీ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఉండాలని చెప్పి కోరుకుంటూ
సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.